నమస్తే. తెలంగాణ తల్లి విగ్రహం పైన చర్చ జరుగుతున్నది. పాత విగ్రహం బాలేదు, రాచరికాన్ని ఉట్టిపడేలాగా ఆ విగ్రహం ఉంది, విగ్రహం మార్చాలి అని మార్చేశారు, పెట్టబోతున్నారు. సో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఇది అంతా టీఆర్ఎస్ వాళ్ళ కుటుంబ సభ్యులను పోలిన విగ్రహం లాగా ఉన్నది అని, కవిత ఫేస్ లాగా ఉన్నది అని. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడున్న విగ్రహాన్ని అంటున్నారు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల విగ్రహాన్ని వాళ్ళ ఫేసెస్ని పోలి ఉన్నదని. సో ఇట్లా ఇద్దరి మధ్య ఒక పొలిటికల్ విమర్శ జరుగుతూ ఉన్నది. అసలు ఈ విగ్రహం ఎట్లా ఉన్నది, ఈ విగ్రహాల లొల్లేంది మాట్లాడదాం. నా ముందు పాశం యాదగిరి సార్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. సార్ నమస్తే. నమస్తే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు విగ్రహం ఎట్లుంది? ఆ చీరకట్టులో ఉన్న విగ్రహం ఇది బాగుందా అది బాగుందా? దానికంటే ఇది బాగున్నది. అదేమో దొరసానులది. ఓకే, అంటే ఏ శ్రమ చేయని వాళ్ళది, శ్రమ చేయని వాళ్ళది పెట్టుకున్న శ్రమజీవి కాదు ఆమె. దొరసాని అంటే అనేక మంది దోపిడీ చేసి ఆ సొమ్ముతోటి కులుకుతున్నది అన్నట్టు. నగలన్నీ పెట్టుకొని కిరీటం పెట్టుకొని. దేవత అయితే దేవత తల్లి కాదు కదా. ఒకటి దేవత దూరంగా ఉండాలి. రెండు దొరసాని అనుకో, దొరసాని అంటే జనాలందరూ దోపిడీ చేసినట్టు లెక్క. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ నిజాముల ఏజెంట్, దొరల ఏజెంట్, రైతులు. అందులో బాగా సంపన్నమైన దొరసాని లాగా ఉన్నది. ఈమె మిడిల్ క్లాస్ తల్లిలాగా ఉన్నది. మిడిల్ క్లాస్ అంటే తగ్గింది, మంచిదే. ఎందుకంటే కిరీటం లేదు, ఎక్కువ నగలు లేవు, కంకి ఉన్నది చేతిలో, అది కూడా మంచిదే. కంకి ఉండాల్సిందే. అయితే కొడవలి కూడా ఉంటే కంకి కొడవలి సిపిఐ గుర్తయ్యేది. కొడవలి కూడా పెట్టాల్సింది, అది పెట్టలేదు, అది వేరే విషయం. కానీ చేయవలసింది ఏంటంటే శ్రమజీవి తల్లి ఉండాలి. శ్రామిక తల్లి ఉంటే అది గొప్ప అవుద్ది. ఎందుకంటే మెజారిటీ జనం అంతా శ్రమజీవులు, ఆడవాళ్ళు. రైతు తల్లి ఉండాలి, కొడవలు కూడా బట్టి కోసేటట్టు ఉండాలి. అది కనిపించలేదు, అది ఒకటి తప్పైంది. తర్వాత మెజారిటీ జనము స్త్రీలందరూ ఆత్మహత్య చేసుకునే స్థలాలు ఉన్నారు. చాలామంది రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటారు, గిట్టుబాటు అయితే లేదు. సో వాళ్ళది ఉండాల్సింది. అక్కడ వాళ్ళ శ్రమజీవిది ఉంటే బాగుంటుంది. మెజారిటీ వాళ్ళే కదా, మెజారిటీ వాళ్ళే. యావరేజ్ తెలంగాణ మహిళ ఎట్లుంటుందో అట్లా ఉండాలి. ఎందుకంటే దయ అంతా వాళ్ళకే ఉంది. బతుకమ్మ లేదని అంటున్నారు. బతుకమ్మ ఉండాల్సి, బతుకమ్మ అంటే ఉండాల్సిన పని లేదు. బతుకమ్మకు వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ప్రయత్నం చేసిరా? బతుకమ్మకు కల్చరల్ ట్యాగ్ ఇప్పించాలి, అది యూనిసెఫ్ ఇప్పించాలి. అటువంటిది ప్రయత్నం కూడా చేయలేదు వీళ్ళు. యూఎన్ కల్చరల్ ట్యాగ్ ఇప్పించాలి, ప్రయత్నం కూడా చేయలేదు. బతుకమ్మ అంత అవసరం లేదు, రెగ్యులర్గా ఉండదు. బతుకమ్మ కూడా అందరూ ఆడరు, దళితులందరూ ఆడతారు. ఆ బతుకమ్మ లేదు కదా, చెరువులోకి బోరు వదిలిపెట్టరు. దళిత స్త్రీది ఉంటే గొప్పగా ఉంటుంది. చెప్పులు కుట్టే స్త్రీది పెట్టమనేంటి ఉంటుంది. లేదా మనం మదర్ ఇండియా సినిమా చూసినాం. మదర్ ఇండియాలో ఏముంటుంది? మదర్ ఇండియాలో హజరత్ జైపూర్ రాసిన పాట ఉంది. మదర్ ఇండియా అట్నే మదర్ తెలంగాణ కూడా చెప్పాలి. అందులో ఏముంటుందంటే మీకు ఆ పాట వినిపిస్తాను నేను. అద్భుతమైన పాట అది. మీరు ప్లే చేయలేరు కానీ దాని ప్రకారం తప్పవుతుంది, ఎందుకంటే కాపీ రైట్స్ యాక్ట్ వస్తుంది. దాంట్లో రాసిన పాట దునియామే హమ్ ఆయే హేతో జీనాహి పడేగా. ఆమె నాగలి తన్ని దున్ను ఉంటుంది, వెనక దాని కర్రు పట్టేదేమో కొడుకు పడతాడు, చిన్న పిల్లగాడు కర్రు పడతాడు బురదలో. ఆమె బుర్రలు దున్నుతూ ఉంటుంది. ఆమె దున్నుతూ భూమి మీదకి వచ్చినామంటే బతకాల్సిందే, బతకవలసి ఎన్ని కష్టాలు వచ్చినా బతకాల్సిందే. జీవన్ హై అగర్ జహర్తో పీనాయి పడేగా. జీవితం అనేది విషయం అయితే తాగాల్సిందే, తాగి తీరవలసిందే. దాంట్లో అట్లా ఉంటుంది. జీనాహి పడేగా గిర్ కే ముసీబత్ మే సంభాల్తే రహేంగే, జల్ జాయ మగర్ ఆయతో చల్తే హి రహేంగే. కాలిపోయినా కూడా ఆగ్ మే చల్తే హి రహేంగే. కాలిపోతున్నా కూడా నిప్పుల మీద నడుచుకుంటూనే పోతాం. కాలిపోతున్నాం కానీ తప్పదు కదా, వేరే మార్గం లేదు, నడుస్తూనే ఉంటాం. అంత విషాదం ఉంటుంది తల్లికి, కష్టించే తల్లికి, రైతుకు అంత విషాదం ఉంటుంది. ఆ విషాదం అంతా కనిపించాలి కదా, చెమట కనిపించాలి, తల్లిలో చెమట కనిపించాలి, కాలు బొబ్బలెక్కినే కనిపించాలి, రక్తం కనిపించాలి, రక్తం ఓడుతుంటుంది, చెమట ఓడుతూ ఉంటుంది, కన్నీరు ఓడుతూ ఉంటుంది. ఇవన్నీ కనిపిస్తే శ్రమజీవి అవుతుంది. అప్పుడు భూమి పునీతం అవుతుంది. తల్లి చెమటతో తడిసి, రక్తంతో తడిసి, తల్లి రక్తంతో తడిసి, తల్లి కన్నీటితో తడిసి భూమి పునీతమైంది. పంట అట్లే పండుతుంది. వాళ్ళ రక్తంతో, వాళ్ళ కన్నీళ్ళతోటి, వాళ్ళ చెమటతోటి పంట పండితే మనం అంతా తింటున్నాం. రైతులదే కదా, పేద రైతులదే కదా చెమట, పేద రైతులదే రక్తం కదా, పేద రైతులదే కన్నీరు కదా. అవి కనిపించేటట్టు దాంట్లో ఉంటే బాగుంటుంది. కేసీఆర్ పెట్టిన దానికంటే ఇది బాగానే ఉంది కానీ ఇంకా బాగా ఉండాలి. మనం తెలుసుకోవాల్సింది వీళ్ళకి పోయి చెప్పాలి. మీరు అగ్రికల్చర్ యూనివర్సిటీ బొండి, మెయిన్ అక్కడికి బొండి మీరు డౌన్లోడ్ చేసి చూపించవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఒక మంచి బొమ్మ ఉంటుంది. సూటు బోటుకు వేసుకున్న విద్యార్థి ఒక అబ్బాయి, పక్కన చక్కగా అలంకృత అయిన ఒక అమ్మాయి రాసుకుంటూ ఉంటారు. పాఠాలు ఎవరు చెప్తుంటారంటే భుజం మీద నాగలు పట్టుకొని, చేతులు పార పట్టుకుని రైతు, తల మీద కంప పెట్టుకుని సంకర కొడుకుని ఎత్తుకున్న రైతు భార్య, వాళ్ళు పాఠాలు చెప్తుంటారు. వీళ్ళిద్దరు చదువు రాసుకుంటారు. కానీ ఏం జరుగుతుంది చివరికి? ఇట్లా రాసుకున్న వాళ్ళు విద్యార్థులు వాళ్ళు ప్రొఫెసర్లు అయ్యి నెలకు 2 లక్షల జీతం తెచ్చి హాయిగా ఉంటారు. ఈ పాఠాలు చెప్పిన రైతు భార్య
గిట్టుబాటు ధర లేక ఆకలితో పస్తులు మాడి ఆ తర్వాత విషయం తాగి చచ్చిపోతుంటారు, ఆత్మహత్య చేసుకుంటుంటారు. అట్లా ఆత్మహత్య చేసుకునే రైతు బొమ్మలు ఉండాలి, కూలీల బొమ్మలు ఉండాలి, పేద రైతుల బొమ్మలు ఉండాలి, భూమి కోసమే పోరాటం చేసిన వాళ్ళ బొమ్మలు ఉండాలి, చాకలైలమ్మ బొమ్మ ఉండాలి, బెల్లెలత బొమ్మ ఉండాలి. తెలంగాణ అంటే బెల్లెలత కదా, బెల్లెలత బొమ్మలు ఎందుకు లేదు తెలుసా? ఆ ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పాడు, ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పాడు. చాకలైలమ్మ తెచ్చి చెప్పిండి ముఖ్యమంత్రి, విశ్వవిద్యాలయానికి పేరు పెట్టిండు, కానీ దానికి యూజీసీ గుర్తింపు వచ్చేటట్టు ఏ చర్యలు తీసుకోవాలి. ఊరికి పేరైతే పెట్టిండు, అదేం పనికిరాదు, రేపు డిగ్రీ కూడా పనికిరాదు. ఓకే, విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అందుకని ఎటువంటిది పెట్టాలనేది జాగ్రత్తగా ఉండాలి. దానికంటే ఇది బాగానే ఉంది, బెటరా? దానికంటే బెటర్. ఎందుకంటే కిరీటము అవి ఇవి అన్ని అనవసరమైనవి, అది తప్పే. అది